నేటి పునీతులు పునీత కురియాకోసు చావర గారు. క్రీస్తు నందు జీవించు ఎట్టి వ్యక్తి పాప జీవితమును కొనసాగింపడు. శుక్రవారం, జనవరి 3, 2025. మొదటి పఠనం పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 29 మరియు 3వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. నా బిడ్డలారా, క్రీస్తు నీతిమంతుడని మీకు తెలియును. అయినచో సత్ప్రవర్తన గల ప్రతి ఒక్కడు దేవుని మూలముననే జన్మించియున్నాడని తెలుసుకొందురు. తండ్రి మనలను ఎంతగా ప్రేమించెనో చూడుడు. ఆయన యొక్క మిక్కుటమగు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థముగా మనము అట్టివారమే. లోకము దేవుని ఎరుగలేదు, అందువలననే అది మనలను కూడా ఎరుగదు. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కాని ఇక ఏమి కానుంటిమో ఇంకను స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనము ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము. కనుక ఆయన వలె అగుదుము అని మాత్రము మనకు తెలియును. క్రీస్తుయందే తన నిరీక్షణను నిలుపుకొనిన ప్రతి వ్యక్తియు క్రీస్తు పవిత్రుడైనట్లే తనను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు వ్యక్తి దేవుని చట్టమును అతిక్రమించిన దోషియగును. ఏలయనా చట్ట ఉల్లంఘనమే పాపము. పాపములను తొలగించుటకే క్రీస్తు అవతరించననియు ఆయనయందు ఎట్టి పాపమును లేదనియు మీరు ఎరుగుదురు. క్రీస్తు యందు జీవించు ఎట్టి వ్యక్తియు పాప జీవితమును కొనసాగింపడు. పాపము చేయువాడెవడును ఆయనను ఎన్నడును చూడలేదు, ఎరుగలేదు. ఇది ప్రభువు వాక్కు.